హెచ్ఎండిఏ రెరా అనుమతి లేదు. డీటీసీపీ యూడీఏ రూల్స్ పాటించడం లేదు. దర్జాగా రియల్ దందా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రియల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముచ్చర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 28, 29, 30, 32లో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు పుట్టుకొచ్చాయి. ఒరైజా ఫార్మ్స్ పేరుతో విహారీ ప్రాజెక్ట్స్ నిర్మాణాలు చేపట్టింది. ఒరైజా ఫార్మ్స్ ఏ స్టెప్ క్లోజ్ టు ది నేషన్ అంటూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఫామ్ ల్యాండ్ కానీ రిసార్ట్ తో డెవలప్ చేస్తున్నాం. మనకి ఫ్యూచర్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం రోడ్లు డ్రైనేజెస్ ఏమి ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు 15,000 స్క్వేర్ యార్డ్ వామ్ అంటారు, కానీ రోజు ఇంకొక 14,000 అయినా రేపు పొద్దున్న వాళ్ళు పెరిగేదే కానీ తగ్గేది కాదు. 18-20 వరకు అవుతుంది 1 year. అప్పుడు మంచిగా ఏదైనా రీసేల్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎవరికైనా ప్లాట్స్ అవైలబుల్ లేవనుకో, కావాలనుకున్న వాళ్ళకి మనం అమ్ముకోవచ్చు. నేననేది ఏంటంటే ఓకే, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఇచ్చుడు అవసరం లేదు, సర్వే నెంబర్ చెప్తే మా వాళ్ళకి చూసుకుంటారు అంతే. అంతే చెప్పేస్తాను. నేను ఎందుకన్నానంటే అండి, ఒకసారి మీకు చూస్తే మీకు అది నచ్చింది, ముందుకెళ్దాము అనుకున్నప్పుడు అన్ని తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. చెక్ లేనప్పుడు అసలు టైం వేస్ట్ కదా మీకు కూడా. నాకేం ప్రాబ్లం లేదు, నాకు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కానీ నెంబర్స్ చెప్పడానికి ఏం ఇష్యూ లేదు. బ్రోచర్ ఒకటి అందులో ఉందేమో చూడమ్మా. ఇవి కాదు, వేరేవి పంపించుంటాను. ఇవి కాదు, వేరేవి. శ్రీశైలం హైవే సమీపంలో అక్రమ వెంచర్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు విహారీ ప్రాజెక్ట్స్ నిర్వాహకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నాలా కన్వర్షన్ చేయకుండానే రియల్ బిజినెస్ చేస్తున్నారు. ఒక్కో గజం 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో వెంచర్ ఉందంటూ మాయమాటలు చెబుతున్నారు. లేదు, ఇందాక హెచ్ఎండి పర్మిషన్ లేదని చెప్తున్నారు కదా, నేను అందుకోసం హెచ్ఎండి అంటే అదే మనకి హెచ్ఎండి లిమిట్స్ లోనే ఉంది. బట్ ఫామ్ ల్యాండ్ కింద మనం ఫామ్ ల్యాండ్ కానీ రిసార్ట్ తో డెవలప్ చేస్తున్నాం. మనకి ఫ్యూచర్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం రోడ్లు డ్రైనేజెస్ ఏమి ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు 15,000 స్క్వేర్ యార్డ్ వామ్ అంటారు, కానీ రోజు ఇంకొక 14,000 అయినా రేపు పొద్దున్న వాళ్ళు పెరిగేదే కానీ తగ్గేది కాదు. 18-20 వరకు అవుతుంది 1 year. అప్పుడు మంచిగా ఏదైనా రీసేల్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎవరికైనా ప్లాట్స్ అవైలబుల్ లేవనుకో, కావాలనుకున్న వాళ్ళకి మనం అమ్ముకోవచ్చు. నేననేది ఏంటంటే ఓకే, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఇచ్చుడు అవసరం లేదు, సర్వే నెంబర్ చెప్తే మా వాళ్ళకి చూసుకుంటారు అంతే. అంతే చెప్పేస్తాను. నేను ఎందుకన్నానంటే అండి, ఒకసారి మీకు చూస్తే మీకు అది నచ్చింది, ముందుకెళ్దాము అనుకున్నప్పుడు అన్ని తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. చెక్ లేనప్పుడు అసలు టైం వేస్ట్ కదా మీకు కూడా. నాకేం ప్రాబ్లం లేదు, నాకు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కానీ నెంబర్స్ చెప్పడానికి ఏం ఇష్యూ లేదు. బ్రోచర్ ఒకటి అందులో ఉందేమో చూడమ్మా. ఇవి కాదు, వేరేవి పంపించుంటాను. ఇవి కాదు, వేరేవి పాటల్లో పంపించాను చూడండి. ఇందులో లేఅవుట్ ఉంటుంది. ఎనీ టైం బ్రోచర్స్ మాత్రం నా